ఓకే, భగవంతుడి దయ వల్ల ఒక్క చుక్క వర్షం కూడా పడకుండా అమ్మ మన యొక్క కోరికను మన్నించింది. కాబట్టి ఆ తల్లికి మనం సదా రుణపడి ఉందా. ఎందుకంటే ఎంతో ప్రేమతో ఆప్యాయతతో యువతులందరూ కూడా ఇక్కడ అమ్మని విగ్రహం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి మీరు కర్తాలతో అందించండి. అందరికీ 5 సంవత్సరాల నుండి విగ్రహం పెడుతూ అమ్మని సేవిస్తున్నారు. కాబట్టి అలాగే ఇంకొక పని ఏంటంటే తాటికొండలో సుందరాకాండ పారాయణ ఒక 7 రోజులు తెలుగు వచనం ఇక్కడ చదివితే ఎటువంటి కోరికలైనా ఈజీగా నెరవేరడానికి అవకాశం ఉంది. అలా నేను 6 గ్రామాలు పూర్తి చేశాను. ఇంకా అడుగుతా ఉన్నారు రకరకాల ప్లేసెస్. సో మేమేం చేస్తున్నామంటే ఆ గ్రామంలో అసలు పరిస్థితులు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. మనం అవకాశం ఉంటే ఒకవేళ కార్తీక మాసంలో నాకు డేట్ ఉంటే ఒక 7 days డైలీ 1 to 2 hours రెగ్యులర్గా కొన్ని అధ్యాయాలు చదివి ఇక్కడి నుంచి వెళతాం. దీనికి ఖర్చు అనేది ఉండదు, కేవలం రాను ట్రాన్స్పోర్ట్ మాత్రమే ఉంటుంది. ఆ 7వ రోజు స్వామికి అభిషేకం చేసి చక్కగా గ్రామ ప్రజలందరూ కూడా ఊరేగింపుతో ప్రేమతో మన స్వామి దగ్గరికి వచ్చి ఆంజనేయుని కొలిచి చక్కటి కీర్తనలు పెడితే అద్భుతమైన ఫలితాలు వెంటనే ఉంటాయి. ఇదే కవరంపేటలో మొన్న చేశారు. డైలీ 400 మంది వచ్చారు. డైలీ పెరుగుతూ పోయారు. ఎక్కడి నుంచి పిలిచారు? మా ఊళ్ళో కూడా కావాలి. 40 ఏళ్ల నుంచి జరిగిన పనులన్నీ వాళ్ళకి సంపూర్ణంగా జరిగాయి. వాళ్ళు నింబడిస్తాను తెలుసుకోండి. దేవరకద్ర అదే రిజల్ట్, బిజినపల్లి అదే రిజల్ట్, నాగర్కర్నూలు అదే రిజల్ట్, అచ్చంపేట అదే రిజల్ట్, వంశకృష్ణచారి ఆధ్వర్యంలో అదే రిజల్ట్, హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే రిజల్ట్. ఎందుకు చెబుతున్నాను అంటే దేర్ ఆల్ ఇన్వైటింగ్. మాకు కావాలి, మా ఊరికి కావాలి. ఇక్కడ నన్ను పిలిచాలని కాదు నేను చెప్తున్నది. సుందరకాండ పారాయణం ఈ ఊళ్ళో చేస్తే మంచిదా కాదా అని తెలుగులో ఉంది. ప్రతి మానవుడికి తెలియాలి. రాముడు అంటే ఏంటి, ఆంజనేయుడు అంటే ఏంటి, సీతమ్మ వారు అంటే ఏంటి, రావణుడు అంటే ఏంటి. ఎందుకు ఆ సుందరకాండ పారాయణం చదవాలి? ఆ పుణ్యమూర్తులు ఎవరు ముందుకు వస్తే వారి జీవితం ఇక అమోఘం. అది అవకాశం ఉంటే నేను పవన్తో డిస్కస్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒకసారి నేను టైం తీసుకొని ఇండివిజువల్గా రావడానికి ట్రై చేసి డిస్కస్ చేసి అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను. అంతవరకు అయితే తీసుకోను. కాకపోతే గ్రామ పెద్దలు ఒక 4 ఉండాలి. నేను వచ్చినప్పుడు నేను ఇంటిమేషన్ ఇచ్చి వస్తాను. ఓకే, ఈయన టెక్నికల్లో 14వ స్థాయికి 11వ. అందుకే నేను మహేష్ మీకు అందరికి ఇష్టమైన కీర్తన అన్నమ్మ చలకీర్తన లేదు చెప్పండి. ఏదైనా ఒకటి ఉంటుంది కదా మీ మైండ్లో. ఎవరికి ఏది ఇష్టం? ఒకవేళ నాకు అమ్మ పలికిస్తే ట్రై చేస్తాను. విన్నపాలు. ఓ ఇంకా ఇంకే కీర్తన ఇష్టం? ఏదో ఒకటి వాడివా. పొద్దుపోతున్నది మాకు అక్కడ పూజ చేయాలి, మన చెల్లాలి, ఉరికి రావాలి. మాకు అవు అబ్బో దండాలన్నా నీకు. నేను మళ్ళీ ప్రయాణం ఉందన్నా. నాకు 6 గంటలు 7 గంటల ప్రయాణం. నేను మళ్ళీ అక్కడ మళ్ళీ అలర్ట్ గా ఉండాలి. విన్నపాలు వినవలే. విన్నపాలు
ముందు వచ్చి కూర్చోండి, కాళ్ళు చేతులు పైకేసుకో, హనుమతి ముద్రలో కూర్చో. హనుమతి ముద్ర ఎట్లా ఉంటుంది? చేతులు కళ్ళు మూసుకొని విన్నాను. ఎందుకని నేను అడుగుతాను, ఈ సంకీర్తన ఎందుకు అడిగావు? ఓకే, నేను ప్రశ్నించటం కాదు, ఎదురుగా గమనించు అక్షరాలు. ఓకే, ఏమైంది అని అనుకో. నిజంగా భవాని నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, తిట్టుకోకుండా. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగ పన్నగ చప్పట్లు కొట్టండి. అంత నమ్మకం ఏమి ప్రశ్న, చిన్న ప్రశ్న. ఇందులో నువ్వేం గమనించావు ఈ కీర్తనలో? ఎందుకంటే 22 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు తీసుకున్నాను ఆ పాట, స్టిల్ ఇన్ మై మైండ్ ది స్టోరేజ్. అంటే నేను ఇప్పుడు దాకా నా మైండ్ లో ఉంది, మంచి కీర్తన అందించాను అసలు. ఎందుకంటే కొన్ని ఎలా ఉంటాయంటే అన్బీటబుల్ గా ఉంటాయి. నువ్వేం చేస్తుంటావు? ఏ స్కూల్? అవునా? ఓకే ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది? వివాహితుడిగా? ఇప్పుడే ఆ జీతం ఇంకా నీకు సరిపోవట్లేదు, కొన్ని కష్టాల్లో ఉన్నావు, అది తీరట్లేదు, అనుకుంటున్నావు కానీ దగ్గరికి రావట్లేదు. నీతో ఏం చేయించాలి, ఎలా చేయాలి నేను చెబుతా. ఇదే గ్రామం కదా నీది? సరే, ఇది ఏం గమనించాను నువ్వు చెప్పు. విన్నపాలు వినవలే వింత వింతలు అంటే చిన్న తెలుగు పదాలు కదా, చెప్పు. నాకు అవన్నీ వినోసారి మంచిగా అనిపించింది, నీకు దగ్గర పాడు, అంతేనా? అంతే కదా నిజం. ఓకే, సో ఇందులో అర్థం ఏంటి అంటే అదే తెర ఉంటుంది కదా దేవుడికి, ఆ తెరను తొలగిస్తే వాళ్ళ విన్నపాలు ఒక్కొక్కరు వాళ్ళ బాధను చెప్తారు, అది వినడానికి తెలవండి అన్నట్టు. చెబుతున్నది. ఎందుకంటే ఏం చదువుతున్నావు? 8th డిగ్రీ బిఎస్సి బిజెడ్సి. ఓకే, ఇంత మేము ఒక క్వశ్చన్ వేసాం పిల్లలు. శరీరంలో వన్ ఆఫ్ ది పార్ట్ విల్ బి డెవలప్డ్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ టు అవర్ బాడీ. చెప్పారు కదా, రైటే కదా ఆన్సర్? బయాలజీ కదా. ఏంటి నాన్న ఏం చేస్తాడు మీ నాన్న? ఇట్లా ఉంటుంది మరి, ఊక పాడరా అంటే వాళ్ళని అడిగి అడిగించుకోండి అంటే మీకు అంతే కాదు, నా మైండ్ వేరే. ఓకే, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? పీజీ. ఎందుకు? 64 కోర్సులు ఉన్నాయి, దాంట్లో పీజీ ఎందుకు చేయాలి? హోటల్ మేనేజ్మెంట్ లో ఒక ఛాన్స్ చెప్తాను మీకు. జస్ట్ అంబాసిడర్ గా వెళ్ళడానికి, ఇండియన్ అంబాసిడర్ గా వెళ్ళడానికి ట్రైనింగ్ ఉంటుంది. 6 months ట్రైనింగ్ ఇస్తారు. మైత్రి వనంలో వెళ్ళి అప్లికేషన్ తీసుకొని ఊరికి అప్లై చేయి. నీ ర్యాంక్ ఎంత ఉందో, నీ నాలెడ్జ్ ఎంతో అక్కడ మన టెస్ట్ పెట్టాడు. అందులో నువ్వు సెలెక్ట్ అవుతే పర్ మంత్ 70,000 శాలరీ. 64 కోర్సులు ఉంటాయి, అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన కోర్సు. ప్రొఫెసర్స్ లిస్ట్ నాకు వచ్చారు తీసుకుంటారు. మీరు రెఫర్ చేయాలి, పార్లమెంట్ ఇంత దగ్గర ఉన్నారు, అందరు వెనకే ఉన్నారు, దగ్గర కానీ గెలుచుకున్నారు. సో కష్టపడండి, అమ్మ నాన్న మంచి పేరు తీసుకురండి,
మీ గ్రామానికి ఒక మంచి పుష్పాలను అందించారు. ఓకేనా? ఓకే. ఇక 14 ఇంకెవరికన్నా ఏదైనా ఇష్టం ఉందా? పోనీ రామదాసు కీర్తన. ఓకే. ఇది హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో దాదాపు ఒక 60 మంది డైరెక్టర్లు, ఒక 20-30 మంది మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ వచ్చి ఆ పాట కోసం కూర్చొని నాకు అక్కడ భానుమతి రామకృష్ణ గారి పురస్కారం ప్రకటించారు. అది ఇప్పుడు మీ ముందు ఇక్కడ పాడబోతున్నాను. అదేంటంటే మానస సంచరణ. మానస ఇదే పాటని 600 మంది పాడితే అది సెలెక్ట్ కానిది ఆ అవకాశం నాకు ఇచ్చింది ఈ అమ్మ. అందరిలో ఫిలింకి రండి, మీకు ఎంత కావాల్సి అనిపిస్తాం. ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇక్కడ, బట్ నాట్ గోయింగ్. నాకు గ్రామాలు కావాలి, నా పట్టుకోమని, ఆ గ్రామాలను నేను ఉద్ధరించాలి అనేదే నా మైండ్. వాళ్ళ గ్రామానికి రావాలి. ఎందుకు రారు? గ్రామంలో మనుషులు లేదా? మరి ప్రేమ లేదా? నువ్వు వెతికి చూడు. ఇప్పుడు మనం ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యాం అనుకున్నామా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు వెతికి రారా? రావాలి. మైక్ నేనే కదా మానస సంచరే మానస సంచరే మానస సంచరే మానస ఇక మా యజ్ఞంలో చివరి సంకీర్తన కన్నా ముందు సంకీర్తన నేను 16 అని చెప్పాను. వీఆర్ గోయింగ్ టు సింగ్ ద 15th వన్. అండ్ అంటే ఇప్పుడు పాడబడిన 15వ సంకీర్తన. అందరూ ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధలో ఉంటారు. ఇక్కడున్న మాస్టర్స్ కూడా అందరూ కూడా ఇక్కడున్న ఎవరు కూడా ఫ్రీగా ఉండద్దు, కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించుకోవాలి. అందరూ అమ్మా తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటా, మమ్మల్ని చల్లగా చూడదు ఆ తల్లిని కోరుకుందాం. ఈ సంకీర్తన నిజమైన భక్తుల కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. ఈరోజు ఎవరు ఆ పుణ్యమూర్తులు చూద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఈ సంకీర్తన ఎవరు అందరూ అందరి ముద్రలో ఉండండి. ఇలా విష్ణు నువ్వు కూడా పవన్ మీరిద్దరు ముందు కూర్చోండి. నా ముందు మా కష్టాలన్నీ తీరాలి. వచ్చే సంవత్సరం వరకు మా ఊరు మంచి పేరు రావాలని వేడుకోండి. తాటి కొండ అంటేనే చరిత్ర తెలుస్తున్నాం. కాకపోతే మీరు అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే మేము ఇంతకుముందు ఎలా ఉన్నామని కాదు, మీరు ఇప్పుడు ఎలా ఉంటారో నేను చూస్తాను. ఇది శివరంజని రాగం అంటారు.
ఇక జీవితంలో మనం కష్టాలు ఉండకూడదనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కళ్ళ వెంటనే నీళ్ళు వస్తాయి, అందరి వెంట రావు. రెడీ, క్లోజ్ యువర్ ఐస్, ఫర్ ది బ్రాండ్స్ ఎవరిబడి. హనుమన్ ముద్ర ఎట్లా ఉంటుంది విష్ణు, హనుమంతుడు ఎలా ఉంటాడు, మరి కాలు పైకి పెట్టు, ఆ బ్రాండ్ లో పండబడ్డ ఆయన చిరిగిపోయినా అన్నది కూడా కాళ్ళు పైకి పెట్టు. పద్మాసనం ఇలా ఉండాలి, ఎద దగ్గర చేతులు ఉండాలి, ఎందుకంటే ఆ రిఫ్లెక్షన్ రావాలి. నేను వాళ్ళ గవర్నమెంట్ చెప్పాలా, చూద్దాం. నీకు ఎవరు అపుణ్యమూర్తులు అలా ఉన్న వాళ్ళకి అమ్మవారి మాట మీకు అందివ్వబడుతుంది. నోట్లో గుర్తుతానా, తినేసి ఇది మన కోసం చేసుకుంటున్న యజ్ఞం. దయచేసి ఇక్కడ వేసుకోవాలి. ప్లీజ్ కమ్ బ్యాక్. ఇప్పుడు కళ్ళు తెరిచి అమ్మకి చెప్పకపోతుంది. మన మధ్యలో చింతలు ఎలా ఉన్నాయి, మైలను మనుగులైపు చాలా కష్టం ప్రపంచం. ఇప్పుడైతే అమ్మ నాన్న పోతారు, ఒక మంచి స్నేహితులు పోతారు, మళ్ళీ మనం తెచ్చుకోలేం. ఎందుకు చెప్తున్నానంటే నిజ స్థితిలో బతకండి, కులాలతో కొట్లాడుకోకండి, కులం గడప వరకే, బయటకు వచ్చాక హిందువులు చూడండి ఎవరి దాని వాళ్ళు. మనం ఎన్నడూ మారాలి, ఎప్పుడు మారాలి మనం, చాలా కష్టం. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఒక వ్యక్తి నీకోసం సంపాదించుకుంటేనే వాడు నీ వాడు, డబ్బుతో కాదు. ప్రేమతో పొందండి వాడిని, ఆదరించండి ప్రతి వాళ్ళని.
మీ ఊళ్ళో సుందరకాండ పెట్టండి, మంచి జరుగుతుంది మీకు. నేను చెప్పటం కాదు, మీరు వేదాలు చదవండి, పెద్దలు ఉన్నారు అడగండి, అదేంటనేది మీకు తెలుస్తుంది. ఎందుకు చదవాలి? చదివి ఎప్పుడు మన ఆస్తి అమ్మా. మీరు ఎన్ని రోజులు ఎలా తిరిగారో నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యాను, నేను అలాగే ఉండనిస్తాను, అలాగే చేయనిస్తాను, అలాగే వాళ్ళని పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అది నా యజ్ఞం. ఇక అందరం నిలబడి కూర్చుంటే మంగళం పాడుకోవాలి. కాబట్టి అమ్మకి ఇంతసేపు మన మధ్యలో ఉన్న అమ్మని చూడు, ఇంతమందిలో ఒక్క ఆవిడకి కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఇక్కడ కూడా ఒక్క ఆవిడకి ఎందుకు వస్తున్నాయి? మనసు అనేది అలా ఉంటుంది. ఇంతకు అడిగాడు, విన్నపాలు వినవలేదు. ఆ విన వెంటనే మనం అంతర్యాన్ని తీసుకున్నాం. ధనామన అనేది ఇక్కడ మన గ్రామానికి ఎంటర్ అయినప్పుడు తెలుస్తుంది. నువ్వు ఆహ్వానించే రీతి తెలుస్తుంది. కావున భగవద్బంధువులారా, అందరూ చల్లగా బతకండి. అమ్మ నాన్న కాళ్ళు తండ్రి బట్టలు పిండండి, వాళ్ళకి సేవ చేయండి. అక్కడే మీకు క్లాస్ ఇస్తారు. ఒక గంట ఒక ముద్ద కలిపి వాళ్ళకి తినబెట్టి ఆలింగనం చేసుకోండి చాలు. అనంతమైన ఆస్తిని మీకు అట్టెత్తి వెళ్తున్నారు. ఈరోజు అది లేక నేను తల్లాడుతున్నాను. తండ్రిని చంపుతున్నారు, తల్లిని చంపుతున్నారు ఆస్తుల కోసం. ఒక కుంట భూమి ఉంటే వాళ్ళు బతకనివ్వట్లేదు. ఎందుకంటే జన్మనిచ్చేది కష్టపడండి, కూలి వెళ్ళండి, చెట్లు నాటండి, ప్రభుత్వమే నీ దగ్గరికి వస్తుంది. పథకాలు ఇస్తున్నాడు, ఎవరికి అందుతున్నారు, ఎవరు చూస్తున్నారు వాటిని? అందుకే ఆధార్ పెట్టాడు, అందుకే ఆధార్ తీసుకొచ్చాడు. చిన్న చిన్న ప్రశ్నలు జవాబు చెప్పలేని స్థితిలో ఇక్కడ భయమే చెప్పట్లేదు. ఇంకెందుకు మాటలు ప్లేస్ నేను డిస్కస్ చేస్తాను. అదేంటంటే అది సరే, ఐ విల్ స్పోక్ ఆఫ్టర్ దిస్. ఓకే, ఇదైన తర్వాత నేను మాట్లాడతాను. అమ్మనే చూడాలి అందరూ. పైకి రండి, పైకి వచ్చేసి ఆడపిల్లలు అందరూ పైకి రండి. అమ్మనే చూడండి అందరూ. మీరు ఇట్లా దారి ఇట్లా ఉండాలి, అంటారు కదా, సేల్స్ అని అంటారు. ఎదురు నిల్చోండి, ఎట్లుంటుంది ఇట్లా ఎదురు బదులు వేసుకోవడమా మనం? అట్లా మరి ఏమైనా ఉంటదే పడుతుంది అన్ని తెలుసు కూడా. ఓకే,
జయమంగళం నీకు మీరు ఎంత పుణ్యం చేశారంటే అమ్మవారు ఎడమకాలకి నిలిసి విగ్రహంలో ప్రతిదీ వ్యక్తిగత లేదు. చాలా చోట్ల కుడికాలు ఉంటుంది, ఎడమకాలు పైన వేసుకుంటుంది. కానీ ఇక్కడ రియల్లీ నాట్ టెల్లింగ్ లై, ఎడమకాలు అసలు మీరు చాలా పుణ్యం చేశారు. అసలు ఆ విగ్రహం ఒక్కసారి చూడండి మీరు. అసలు షట్ చక్రాలు అంటారు, 8 హస్తాలతోటి ఎంత చల్లగా ఉందో ఆ తల్లి. అయితే ఒక్కటి పొరపాటు ఏంటంటే అక్కడ అమ్మవారికి గంధం కుంకుమ పెట్టారా గంధం కుంకుమ రోజు పెట్టించండి. ఎవరైతే ఉన్నారో ఎవరు పూజ కూర్చుంటారో వాళ్ళతో పెట్టించండి. అంతేనా? అది చేయించండి. ఏమనుకోకండి, మీరు పెద్దలు ఎంతైనా మా బావగారికి బావగారు మీరు. అర్థమైందా? రియల్లీ అసలు ఉంది. అక్కడ ఇంకోటి ఉంది, ఆ పైన ఏం రాశారు హిందీలో? అది హిందీనా సంస్కృత? ఏం రాశారు? బాగా పైన గొప్ప పప్ప అనేది వినాయకుడు, గొప్ప అంటే అమ్మ, మోరియా అంటే ఇట్ ఈస్ నాట్, అది మన పదం కాదు, మరాఠీ పదం. మరాఠీ భాషలో మోరియా అంటే గొప్ప. తల్లి నువ్వు చాలా గొప్పదండి, మా గ్రామానికి వచ్చాము, మేము నిన్ను చల్లగా తీసుకుంటాము, మమ్మల్ని చూసుకో. ఇక ఈ కార్యక్రమం గురించి మీ స్పందన ఏంటి? మీకు ఎలా అనిపించింది? నన్నేం పొగడక్కర్లేదు, వచ్చి అమ్మ పక్కకు పొగిడించుకుంటున్నాడు అనుకోగలరు. మీరు ఎవరు మాట్లాడతారు మీలో? వేరే వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చితే ఒక నిమిషం అనేక గురువు గారు సెల్లి బండి నస్తే కదా, సెల్లి బండి బయట దగ్గర ఉండాలి. గురువు గారికి నమస్కారం. గురువు గారికి నమస్కారం. మన గ్రామంలో వచ్చి గురువు గారు ఎంతో చక్కగా తన ప్రవచనాలతో తన కీర్తనలతో మనల్ని ముగ్ధులు చేసినారు. ఎంతో విలువైనటువంటి సూక్తులు మనకి బోధించారు. ధన్యవాదాలు గురువు గారు. మాకు ఇలాంటి విలువైన మీ సమయం ఇచ్చి మాకు ఎంతో చక్కటి విలువైన మీ కీర్తనలతో మమ్మల్ని పాశ్చాత్య సంప్రదాయంతో మారిపోతున్న గ్రామాలను వాళ్ళ సంకల్పన ద్వారా మేల్కొల్పుతున్నారు. నచ్చిందా? నచ్చింది. రావచ్చు. ఇంకా విష్ణు ఏమంటారు చూద్దాం. నాకు తెలియే రాదు, అది ఊరికే. ఇంకెవరు మాట్లాడడానికి ఏమంటారు? మీకు వచ్చి తెలుగు కదా? తెలుగు అడిగడికి చెప్పించుకుంటాడు. ఓకే, యాజ్ విష్. ఇక మా మాస్టర్స్ సన్మానించుకోవడం కాబట్టి నువ్వు మాట్లాడుతున్నా అటు తిరిగి నర్సీ గారు మాస్టర్ మాస్టర్ సార్
అలాగే పీరియడ్ మిస్టర్ కృష్ణ గారు వరుసగా నిలబడేస్తుందని కోరుతున్నాను. ఆ వాటర్ బాటిల్ తీసుకుంటాను. మీరేం చెప్తారో చెప్తారు. చెప్తాను. మీకు తెలుగు వచ్చు కదా, ఇక్కడ బేస్ వాయిస్ కదా, మీరు ఏం గమనించారు చెప్పండి. చాలా ఐ ఫీల్ గుడ్ అంటే మంచిగా అనిపించింది. అక్కడి నుంచి మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ద పొజిషన్ ఆర్టికల్. ఇంక ఇట్లా ఉంటే రేపు పొద్దున నేను సుందరకాండకి వస్తే మీరేమంటారు? అవునా? ఓకే ఓకే ఓకే, సరే ముగ్గురు అంటే తెలుగునండి కృష్ణ గారు. అందరండి ఆరోగ్యం అనేది నా మనోవాంఛ. నేను ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తాను. అండ్ ఏంటంటే ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెబుతున్నాను, మీరు తినే ఆహారాన్ని మాత్రం చాలా చాలా పవిత్రంగా ఆలోచించి ఒక్కొక్క బుక్కని నోట్లో వేసుకోండి. అది మెయిన్. ఎందుకంటే ఆ జఠర రసం మన నాడు వల్ల వెళ్ళాలి కాబట్టి అది వెళ్ళి మనకు ఎనర్జీని ఇస్తుంది. ఆ విధంగా కిట్టు స్వామి సారీ సారీ కావాలా? దానికి ఒక ₹1 కోటి దాకా ఖర్చు పెట్టాడు. అతను పెట్టాడని మనం పొగట్టం కాదు, మనసు ఉండడం గొప్ప. ఇప్పుడు నేను ఇక్కడ రావాలి అని అనుకున్నాను అనుకోండి, సుందరకాండ చెప్పాలి అనుకోండి, ఎందుకు నాకు అది చెప్పాలి అనిపించేసింది. ఇక్కడ అనౌన్స్ చేశాను అమ్మదయ్య అంతే. ఎక్కడ అంత అద్భుతమైన ఫలితాలు. అది 7 రోజులు అసలు రోజు వచ్చేస్తున్నట్టు. ఫస్ట్ డే కాస్త వచ్చి అటెండ్ అయ్యారు. 2వ రోజు ఇంకా అసలు మొదలే 2 గంటలే మళ్ళీ చదివేది. 6:30 to 8:30 అంతే. 8:30 క్లోజ్. క్లియర్ వెళ్ళిపోవాలి ఎవ్రీడే. లాస్ట్ రోజు మాత్రం మహా అద్భుతమైన ఫలితాలు. ఎవరైతే చేయిస్తారు వాళ్ళు అలా ఎటువంటి కోరికలను లేదు. ఎలా చెప్తాడు ఆయన? నాకు అసలు పూర్వీకులు ఆయన చెప్తాను అంటే అమ్మో, నేను ఎదురుకుండా కరెక్ట్ మాట్లాడతాను. రిలేషన్స్ అయినా ఒకటి నెంబర్ తీసుకుంటే తెలుస్తుంది. అయ్యగారు మీరు ఇవ్వండి, మీరే వస్తున్నాను ఎందుకు అని చెప్పానంటే, నేను అది మీకు తెలుసు, దాని తెలుసు కదా, తెలుసా? Pavani, you are going to presenting that one. You have to catch it. Which is your name? Catch it. చూసారా, ఇలా ఉంది రిలేషన్. సుబ్రహ్మణ్యం వాసంతి నామ మీ ముందర ఎందుకంటే మీరు నాకు అసలు యాక్చువల్ ఇక్కడ ఉంటారని తెలియదు. నాకు అసలు తెలియదు బాబు. ఎందుకంటే నేను చాలా రేర్ గా ఇటువంటి ప్రాంతాలకు వస్తుంటాను. నావంతా అక్కడెక్కడ ఉంటాయి. కర్నూలు, ఆంధ్ర, రాయలసీమ, హైదరాబాద్ అంటే చాలా చాలా
ఒక్కొక్క అపార్ట్మెంట్ లో 2 months 3 months ఉండాల్సి వస్తుంది. అవన్నీ కాలేజ్ పోయింది 600 houses సాటర్డే ఒక ఇంటి వాళ్ళు గిత్తలు పెడతారు. ఓకే కొంచెం థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పలేండి. ఆ పేరు అడగట్లేదు స్వామి ఇక్కడ వస్తాను. ఆ రోజు మరి గౌరవం ఇక్కడ ఇళ్ళమ్మ కన్నవారి మా ప్రాణాన్నంతా తన గుర్పెట్టు పెట్టుకున్న శ్రీకాంత్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఎంత గొంతున్నా పలికిచ్చేది తను కాబట్టి రియల్లీ మంచిగా చేసుకున్నాడు తను. తన సౌండ్ సిస్టమ్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఇన్స్ట్రుమెంట్ వాళ్ళని కూడా అడిగాను నేను. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు అందజేస్తూ, ముఖ్యంగా శ్రీధర్ గారికి అలాగే పవన్ గారికి, మరి ఇక్కడ వచ్చిన వెంబడి నన్ను రిసీవ్ చేసుకున్న నరేందరికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా, పిల్లలకి, వచ్చిన మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ, మంచి మంచి పనులు మనం చేద్దాం. ఇది తాటికొండని ఏం కొండగా చేద్దాం, బంగారు కొండగా చేయాలి. అంటే మనం బంగారులా ఉంటే అది కొండ అవుతుంది కదా. ఓకే, ఇంకా మంచి మంచి పనులు చేద్దాం. ప్రతివాడు ఇక్కడికి రావాలి, ప్రతివాడు ఈ ఊరికి రావాలి. ఆ బ్యానర్ కూడా ఎలా కట్టాలి, సప్తాహం అన్నప్పుడు 7 రోజులు ఎక్కడికి వచ్చారు. ఇది ఒకటే టెంపుల్ ఉంది అది బేస్ అక్కడ ఎలా ఉంటుంది టెంపుల్ చూద్దాం ఒకసారి. ఓకే శ్రీకాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఈ సౌండ్ ఒకటి ఇది స్టాండ్ అంటే పెట్టాలి.